ఆ నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. జ్ఞానులు ఎవరిని చూశారంటే నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూసి వారు దేవుని దగ్గరికి, శిశువుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వారు వచ్చారు. ఎవరిని చూసి వచ్చారంటే నక్షత్రాన్ని చూసి వచ్చారు. తర్వాత ఆ నక్షత్రం వారికి ముందుగా నడిపించి ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. అంటే నక్షత్రాన్ని చూసి వారు వచ్చారు, నక్షత్రం వారిని నడిపించింది. ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంత ఆనంద భరితులయ్యారు జ్ఞానులు. అలాగే ఈ రోజున మనము కూడా ఒక నక్షత్రం. దానియేలు గ్రంథం ఆ 12వ అధ్యాయంలో ఉంటుంది కదండి, ఎందరైతే దేవుని యొద్దకి నడిపిస్తారో వారు నక్షత్రం వల్ల ప్రకాశిస్తారు. అంటే మనము దేవుని యొద్దకి ప్రజలను నడిపిస్తే కనుక మనము ఒక నక్షత్రం వల్లే మనము ప్రకాశిస్తాం. కాబట్టి మనము అనేకులను దేవుని యొద్దకి నడిపించే నక్షత్రాల వలె మనం ఉండాలి. నక్షత్రం వలె మనం ఉండాలి. నక్షత్రం జ్ఞానులను నడిపించింది, నక్షత్రము జ్ఞానులను తీసుకువచ్చింది. కాబట్టి మనము అనేకులను, చీకటిలో ఉన్నటువంటి ప్రజలను వెలుగునొద్దకు నడిపించే నక్షత్రం వలె మనం జీవిద్దాం. అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం. నక్షత్రం ఎలా అయితే జ్ఞానులను పట్టుకొచ్చిందో మనము కూడా అనేకులను దేవుని దగ్గరికి పట్టుకొచ్చే జీవితాలు జీవిద్దాం. ఇదే నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషం, ఆనందం. దేవుని నామానికి మహిమ కలుగుగాక.